హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 2026 యాక్షన్కి ముందు ఎవరెవరిని రిలీజ్ చేస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. డెవాన్ కాన్వే, రాహుల్ త్రిపాఠి, శామ్ కరణ్, దీపక్ హూడా, విజయ్ శంకర్ని ఈ 5 మంది ప్లేయర్స్ని రిలీజ్ చేస్తుందని న్యూస్ వచ్చింది. అలాగే రవిచంద్రన్ అశ్విన్ ఎలాగో రిటైర్డ్ అయ్యాడు. వీళ్ళందరినీ రిలీజ్ చేస్తే 25 crores వచ్చే అవకాశం ఉంది. వీళ్ళు ఆక్షన్లో క్యామరాన్ గ్రీన్ని కొనుక్కునే అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళకు ఒక సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్ అవసరం ఉంది కాబట్టి కొనుక్కుంటారేమో అని నేను అనుకుంటున్నాను. అలాగే రవిచంద్రన్ అశ్విన్ రిటైర్డ్ అయ్యాడు కాబట్టి అలాంటి ఆఫ్ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ని గాలం వేశారని నాకు అనిపిస్తుంది. దానికి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే ప్లేయర్ ఎవరంటే వాషింగ్టన్ సుందర్ని ట్రేడ్ చేసుకోవాలని చెన్నై సూపర్ కింగ్స్ చూస్తుంది. మరి అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. అలాగే ధోనికి ఇదే లాస్ట్ సీజన్ అవుతుందేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈసారి టీం మంచిగా సెట్ అయ్యే అవకాశం ఉంది. యంగ్ ప్లేయర్స్ లైక్ ఆయుష్ మాత్రే, ఉర్విల్ పటేల్ లాంటి మంచి ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి ఈసారి కప్పు కొట్టి ఘనంగా ధోనికి ఫేర్వెల్ మ్యాచ్ ఇస్తుర్రేమో అని నేను అనుకుంటున్నాను. మరి మీరే ఏమనుకుంటున్నారో కామెంట్లో చెప్పండి. అలాగే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఐపీఎల్ వీడియోస్ కోసం.